ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం అన్న. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అని రాయబడింది. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు మనం బైబిల్ యొక్క సెంటెన్స్ చూసుకోవాలి. ఓకే, వినాలి. మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన మానవుడు ఎవరు? ఆదాం. ఆదాం నుండి భూమి మీదకి 2 కుమారులు వచ్చారు. మొట్టమొదటిగా ఎవరు చెప్పండి? ఒకరు కయీను, ఒకరు హెబెలు. కయీను ఎవరిని చంపేశాడు? హెబెల్ చంపినప్పుడు హెబెల్కు పిల్లలు భార్య లేరు గనక దానికి బదులుగా దేవుడు మరొక కుమారుడిని తీసుకున్నాడు. ఎవరు అతను? షేతు. ఎవరు? షేతు. 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. వేసాలి, వాక్యం చూసుకో, ఎలా చెప్పాలో గమనించు. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును అది అంటే హెబెలు లైన్లోకి రావాల్సిన వాడు ఎవరు లైన్లోకి వచ్చారమ్మా? మంజు షేతు లైన్లోకి వచ్చాడు. బైబిల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి మానవుడైన ఆదాముకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యన్ అయితే, రెండో వాడు హెబెల్ అయితే, హెబెలును కయ్యను ఏం చేసేసాడు? చంపేశాడు. ఇప్పుడు 3వ కుమారుడు లైన్లోకి వచ్చాడు. అతని పేరు షేతు. ఇప్పుడు షేతు యొక్క వంశావళి, కయ్యను యొక్క వంశావళి వేరువేరుగా ఉన్నాయి. ఇది గమనించాలి మీరు. ఏమవ్వాలి? కయ్యను పిల్లలు ఒక దగ్గర ఉన్నారు, షేతు పిల్లలు అంటే ఆదాము నుండి వచ్చిన షేతు పిల్లలు ఒక దగ్గర ఉన్నారు. కనుక ఈ షేతు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని కుమారులు అంటారండి. ఏమంటారు? 6వ అధ్యాయం 1వ వచనం చదవనమ్మా. నరులు విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఆదాము యొక్క కుమారుడైన షేతు సంతానం ఎవరు? దేవుని కుమారులు వాళ్ళు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక. వాళ్ళు ఎవరెందు విశ్వాసం ఉంచుతున్నారమ్మా? బైబిల్ చదువుకుందాం, జాగ్రత్త చూడాలి. మీరు వాక్యం వినాలి. వాక్యం వింటే మీరు ఆశీర్వదింపబడతారు. మొదటి మానవుడైన ఆదాముకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యను. ఆ కయ్యనుకు పుట్టిన వాళ్ళందరినీ బైబిల్ ఏమంటుందంటే నరులు అంటుంది. ఏమంటుంది? నరమాతృలు అంటే వారు దేవుని నమ్మరు. వారు దేవుని విషయంలో దూరం అయిపోయారు, శాపగ్రస్తులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు పుట్టారు? కొన్ని రోజుల తర్వాత ఒక 100 సంవత్సరాలకి వాళ్ళలో నుంచి చాలామంది పిల్లలు వస్తారు కదా. అట్లనే కయ్యను సంతానంలో నుండి చాలామంది ఎవరు వచ్చారు? స్త్రీ సంతానం కూడా పుట్టుకుంటూ వచ్చిందనమాట. కయ్యను సంతానము దూర ప్రాంతంలో ఉంది, వారు కూడా ఒక జనాభాగా పెరుగుతున్నారు. షేతు సంతానము ఒక దగ్గర ఉంది, వారు కూడా ఒక జనాభాగా పెరుగుతున్నారు. ఎప్పుడైతే జనాభా ఎక్కువైపోయిందో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నవారు ఏమైపోయారంటే ఏకమైపోయారు. ఏమైపోయారు? శపింపబడిన కయ్యను కుమార్తెలు, కయ్యను నుంచి వచ్చిన సంతానము, దేవుని కోసం బ్రతుకుతున్న షేతు కుమారులు, దేవుని నమ్ముకున్నవారు. ఇప్పుడు లోకంలో యేసుప్రభువు నమ్ముకున్న వారిని దేవుని కుమారులు అంటారు. అమ్మ ఏమంటారు? అంతే కదా, యేసుప్రభువు నమ్ముకుంటే దేవుని కుమారులు అవుతాం మనం. యేసుప్రభువు నమ్ముకుని లోకంలో ఉన్నదంతా ఎవరు? వారు నరమాత్రులే, వారు మనుషులు మాత్రమే. నరమాత్రులు అంటారు వారిని. వారు దేవుని కుమారులు కారు. అట్లనే ఆ రోజు కూడా దేవుని నమ్మిన జనాభా ఒకటి ఉంది, దేవుని నమ్మని జనాభా కూడా ఒకటి ఉంది. ఈ దేవుని నమ్మిన జనాభా దేవుని నమ్మని జనాభా వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి పోతున్నారు. ఇది తప్పు చేశారు. ఇక్కడ నేను చెప్పేది అర్థమైందా? కయ్యను సంతానము శపింపబడింది. ఆ సంతానం యొక్క పిల్లలు చాలా చక్కని వారని, అందగత్తెలని, వాళ్ళని వీళ్ళు ఏం చేశారు? దేవుని కుమారులు. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళని చేసుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని మీరు వివాహం చేసుకోకూడదు, మీలో మీరే వివాహం చేసుకోవాలి అని దేవుడు చెప్తే వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని కుమారులు ఏం చేశారు? దేవుని మాట వినకుండా కయ్యను సంతానంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. బాగా వినాలి. ఒక సమస్య వచ్చేటప్పుడు, ఏదైనా ఒక విపత్తు, ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చేటప్పుడు లోకం మీదకి, మన ఇంటి మీదకి, మన ఒంటి మీదకి
మన ఆరోగ్య విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, మనం ఎక్కడైనా దేవుని మాట వినకుండా ప్రవర్తిస్తే తర్వాత జరిగే పరిణామం ఎలా ఉంటుంది అంటే ఇట్లే ఉంటుంది చూడండి. దేవుడు వాళ్ళతో స్నేహం చేయొద్దు, దేవుడు వాళ్ళతో పెళ్లి చేసుకోవద్దు, ఆ పిల్లలు వద్దు, మీకు పిల్లలు లేరా వాళ్ళతో వద్దు అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించారు. ఇప్పుడు 3వ వచనం చదవండి. అప్పుడు దేవుడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు అది. ఒకప్పుడు ఎంత బతికే వాళ్ళు దేవుడు ఈ జలప్రలయానికి ముందు 910 సంవత్సరాలు, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? ఒక మనిషిని ఆయుష్ 1000 సంవత్సరాలు. అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆయుష్ తగ్గిపోయింది. చూడండి, నేను ముందు చెప్తున్నాను, మనం దేవుని మాట వినకుండా ఇష్టమైనట్లు ప్రవర్తిస్తే ముందు ఆయుష్ తగ్గిపోతుంది. బాగా వినాలి. ఇప్పుడు కూడా దేవుడు నిన్ను 80 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికించాలనుకుంటాడు, కానీ నువ్వు దేవుని మాట వినకుండా పోతే దాన్ని 50 కుదిస్తాడో 40 కుదిస్తాడో ఆయన ఇష్టం. కానీ దేవుడు ముందుగానే మన ఆయుస్సును చాలా గొప్పగా రాసింటాడు. మనము దేవునికి ఇష్టానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుంటూ వస్తే మన ఆయుష్ను ఏం చేస్తాడు? ఈ మధ్యకాలంలో జట్టీరపు కుమారుడట, 2వ వాడు, తెలుసు కదా మీకు, ఎట్లున్నవాడు? 6 అడుగుల ఆజానుభావుడు, నలుగురిని ఇట్లా తిప్పిపడేస్తాడు. ఏమాయమ్మా మరి ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. ఎంత వయసు అంది? మా అయితే మీ వయసు ఉంటుంది అంతే, మీకంటే 2-3 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడు. మా లచ్చికన్ క్లాస్మేట్ అంతే. ఆలోచన చేయండి, మనిషి ఎప్పుడు ఎక్కడేమవుతుందో గ్యారంటీ లేదు. 16 ఏళ్ళ పాప డ్యాన్స్ వేస్తూ ఉంటే మహబూబ్నగర్లో కుప్పకూలి పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిపోయింది. ఈ కాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? ముఖ్యంగా మనకి వేసిన వ్యాక్సిన్ ఉంది చూడండి, దానివల్ల వస్తున్నాయి అంటున్నారు. వ్యాక్సిన్ వేశారు కదా, అది దానివల్ల ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఎవరికైనా రావచ్చట. అర్థమవుతుందా? అది రియాక్షన్ అవుతుందంట, ఎప్పుడైనా రావచ్చట ఎవరికైనా. ఎందుకంటే చాలామంది చచ్చిపోవడానికి కారణం అదే అంటున్నారు, దాచిపెడుతున్నారు. దీన్ని ఏం చేసేకి రాదు, ఇంకా అది లోపల పోయింది. అందరూ వేసుకున్నాం కదమ్మా, వేసుకున్నాం. కనుక ఎక్కువ శాతం ఈ రకంగా హార్ట్ అటాక్తో ఏమవుతున్నారో తెలుసా? చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఆ పిల్లోని వయసు ఎంత? 34 ఏళ్ళు. ఇంకొక 34 ఏళ్ళు కూడా బతుకుతాడు. వాళ్ళ నాయన వయసు ఎంత? 75 ఏళ్ళు తెలుసా? ఇప్పటికి ఎట్లున్నాడు మరి? వాళ్ళ అన్న నా క్లాస్మేట్ అంజిగాడు. ఆలోచన చేయండి, ఎప్పుడు ఎవరు ఎక్కడా శాశ్వతం కాదు. మనం అనుకుంటాం, పొలానికి పోతే పొలంలోనే పడిపోతాం, బైక్లో పోతే బైక్లోనే పడిపోతాం. చెప్పలేం ఎప్పుడు ఎలా అవుతుందో. అంతెందుకు, నిన్నటి రోజున యోసేపు అన్న వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పోయేటప్పుడు 70-80 పోయాడు, వచ్చేటప్పుడు కూడా అదే రకంగా వచ్చాడు. కరెక్ట్గా రేణమాకలపల్లికి వచ్చేపటికే వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడితే ఇట్లా 10 దొలుకులు దొరికింది. వంక దగ్గర, రేణమాకలపల్లి వంక దగ్గర 10 దొలుకులు రౌండ్ ఇట్లా. కానీ ఎక్కడ ఇంత కూడా దెబ్బ తగలేదు. చూసారా? దేవుడు అనుకుంటే 80 ఏళ్ళ ఆమె వయసు, ఎక్కడ దెబ్బ తగలలే. కానీ మూగ దెబ్బలు తగిలినాయి. ఈరోజు హాస్పిటల్కి పోయి అన్నీ చెకప్ చేస్తే డాక్టర్ అన్నాడు, ఎక్కడ ఏమి దెబ్బలు తగలలేదు, ఏం కాలేదు, ఫ్రాక్చర్ కాలేదు, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం వాడండి అని చెప్పినారు. ఆమె కాళ్ళ మీద ఆమె నడుస్తుంది. మళ్ళీ 10 దొలకలు తొలికింది ఆమె. మన ఊరికే కింద పడితేనే కాలు పోతుంది, ఏమవుతుంది? మొత్తం ముక్కుకి కన్నీ పండ్లను రాలిపోతాయి. కానీ ఎక్కడ ఏం కాలే. ఎందుకు? ఆ దేవుడు చల్లగా చూస్తే ఎప్పుడు ఎవరికి ఏం కాదు. ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. కనుక మనము ఊరికి లోకంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిస్తే ఆయన చేతిలో ఉంది. ఏంది? మన గుండె ఎవరి చేతిలో ఉందమ్మా? దేవుడి చేతిలో ఉందమ్మా మన గుండె. అంతే. ఎవరిని ఎప్పుడు ఎట్లా పిసుకాలో ఆయనకు బాగా తెలుసు.
కనుక దయచేసి మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, ఏమైందమ్మా ఇప్పుడు చెప్పండి మీరు. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహము చేసేసుకున్నారు. దేవుడు చెప్తున్నా కూడా దేవుని ఆత్మ ఆవేదన పొందుతూ ఉంది, దేవుని ఆత్మ లోపల బాధపడుతూ ఉంది. అమ్మా, ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లలు తన తండ్రి చెప్పింది తల్లి చెప్పింది చేయకపోతే లోపల ఎంత కుతుకుతలాడుతుంటుందో తెలుసా మీకు? నేను చెప్పేది అర్థమైందమ్మా? ఒక తల్లి ప్రేమ పిల్లలు చెప్పింది చేయకోకుండా ఉంటే ఎంత బాధపడతారు వాళ్ళు, లోపల ఎంత ఆవేదన పడతారు, ఎంత దుఃఖం పొందుతారు. సేమ్ దేవుడు కూడా ఏం చేశాడు, చెప్పి చూశాడు. ఏం చేశాడు? చెప్పి చూశాడు. అమ్మ వింటున్నారా? వద్దు, వాళ్ళతో వివాహం వద్దు, వాళ్ళ భక్తి లేని వారు, వాళ్ళ లోక సంబంధులు, వారితో స్నేహం వద్దు, వాళ్ళతో తిరగొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, దేవుని కుమారులై ఉండి కూడా దేవుని మాట వినని స్టేజ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారు, 120 సంవత్సరాలకు ఆయుష్ తెచ్చుకున్నారు. 1000 సంవత్సరాలు ఉండాల్సింది అడిగిపోయింది ఆయుష్. దరిదాపులుగా 880 సంవత్సరాలు తగ్గిపోయింది. అంతేనమ్మా? 880 సంవత్సరాలు ఆయుష్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గించుకున్నారు? దేవుని మాట వినందున దేవుడు వాళ్ళని అంత 1000 సంవత్సరాలు మిమ్మల్ని బ్రతికిస్తే మీరు భయంకరమైన పాపాలు చేస్తారా ఈ భూమి మీద అని దేవుడు ఏం చేశాడు, 120 సంవత్సరాల వరకు ఎవడు దాటడని చెప్పేసేసాడు. ఇంకా చూడండి 4, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి. తర్వాత ఉండిరంటే జలప్రలయానికి ముందున్నారు, తర్వాత ఉన్నారని అర్థం. దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. అంటే ఆ హిట్ మెంబర్స్ బాగా ఉన్నత దేవులు పుట్టారనమాట. క్రాస్ బీడ్ అయిపోయిందనమాట. మొత్తం బలాఢ్యులు పుట్టారు. క్రాస్ బీడ్ అయిపోయింది పూర్తిగా. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, దేవుడు చూశాడు, అబ్బా వీళ్ళ హృదయంలో చెడ్డతనమే ఉంది తప్ప మంచి ఏమీ లేదు. మనిషి హృదయంలో ఎప్పుడు ఎట్లుంటుంది, ఎప్పుడు చెడే, ఎప్పుడు ఊహల్లో చెడే, ఆలోచనలో చెడే. మన ఊహల్లో మన ఆలోచనలో ఎప్పుడు చెడు ఉంటే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఈ భూమి నుంచి తీసేయాలని చూస్తాడు. ఇప్పుడు దేవుడు చూడండి, వాళ్ళ హృదయంలో దేవుని చోటే లేదు. ఎవరు చోటు ఉంది? పాపానికి చోటు ఉంది. ఊహల్లో చెడిపోయారు. ఊహించడం తప్పు, ఆలోచించడం కూడా తప్పే ఆలోచిస్తున్నారు. కనుక దేవుడు అది చూశాడమ్మా. తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనేను. నేను ఎందుకు మనుషులు పుట్టించాను రా, నేను ఎందుకు మనుషులు చేశాను అని దేవుడు ఏమన్నాడు, నా కడుపున చెడు పుట్టావురా అంటారు చూడ. అప్పుడు పిల్లలు ఏమంటామ్మా మన మాటికి పోతే, ఎందుకు పుట్టావురా నా కడుపులో అని ఒక తల్లి కోత ఒక తండ్రి కోత హృదయంలో ఎంత బాధపడతారు. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేశాడు, నేను చెబితే వినని పిల్లలు పుట్టారా మీరు. ఎట్లాంటి పిల్లలు పుట్టారా, మీ హృదయంలో ఏమాత్రం మంచే లేదురా, మీ బ్రతుకుల్లో ఏమాత్రం మంచే లేదురా అని దేవుడు ఏం చేశాడంట, సంతాపం నొందాడు. సంతాపం అంటే అర్థం ఏంటంటే బాధపడ్డాడు. దేవుడు బాధపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు దుఃఖం పొందాడు, ఏడ్చుకున్నాడు. మనుషుల్ని చేసినందుకు అంత బాధ పెట్టేస్తున్నాడు దేవుడిని. మనుషులు అంత బాధ పెడుతున్నాడు దేవుడిని. దేవుడు అనగానే తండ్రిని అర్థం చేసుకోండి మీరు. ఓకే, ఆఖరికి ఏం చేశాడంటే ఒక ప్లాన్ చేశాడు ఆయన. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏదైనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. అప్పుడు దేవుడు మనుషులని భూమి మీద చేశాడు కదా, మొత్తం అందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా అమ్మా దేవుడు ఏం చేశాడు, మొత్తం అందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక విషయం చెప్తాను మీకు, ఎందుకు దేవుడు అలా నిర్ణయం తీసుకున్నాడు అని విందాం జాగ్రత్తగా. మన ఇంట్లోనే మనం 5 మంది ఉన్నాం అనుకోండి. 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఇద్దరు కొడుకులకి పిచ్చి పట్టింది. ఏం పట్టింది? వాళ్ళు 2 కొడుకులు ఇంట్లో పెట్టుకుంటే గొడ్లు తీసుకుంటే గొడ్లతో చంపుతాడు. గొడ్లు చేతులు దొరికితే గొడ్లతో కొడతాడు ఇంట్లో వాళ్ళని. కొడివిలు తీసుకుంటే కొడివిలతో కొడతాడు. ఇల్లంతా సిల్లాబెల్లం చేస్తున్నారు వాళ్ళిద్దరూ.
వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? మెంటల్ వచ్చింది, పిచ్చి వచ్చింది. మొత్తము పగలగొడుతున్నారు. వాళ్ళు మనుషుల మీదకి రాళ్ళ తీసుకుని కొడుతున్నారు, మనుషులు చంపేయకపోతున్నారు, మొత్తం అంతా చెడగొడుతున్నారు. ఏం చేస్తారు మీ కొడుకులైనా కూడా వాళ్ళిద్దరిని? ఏం చేస్తారు నాన్న? మీ కొడుకులే పెద్దగా ఇట్లున్నారు, వాళ్ళు మీ మీదకే కత్తులు తీసుకుని వస్తున్నారు, గొడ్డెలు తీసుకుని వస్తున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు, మిమ్మల్ని చంపుతున్నారు, చంపేకొస్తున్నారు. వాళ్ళు పిచ్చెక్కింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మా కొడుకే కదా, గొడ్లు తీసుకుని నరికితే పోతావా? ఎదురుపోతావా? అమ్మ పోతారా? పోలేరు కదా. ఏం చేస్తారు ఇప్పుడు? మీ ఇంట్లో కుక్కే మంచిగా పెంచుకున్నారు, 10,000 రూపాయలు తెచ్చుకొని, పెద్దగా అయింది, దానికి పిచ్చి కుక్క కరిచింది, పిచ్చి పట్టింది దానికి. ఇప్పుడు ఏం చేస్తారు? దాన్ని చంపేస్తారా? లేకపోతే ఇంట్లో పెట్టుకొని కొరుకు నన్ను కొరుకు, మా కొడుకుని కొరుకు, మా అమ్మని కొరుకు, అందరిని కొరుకు అంటారు, వేసి కొరికించుకుంటారా? దానివల్ల మరొకరికి హాని కలుగుతుందంటే తప్పనిసరిగా దాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళ వలన హాని కలుగుతుంది. ఎవరి వలన? ఇక ఉన్నారు చూడండి, వీళ్ళు దేవుని కుమారులుగా పిలువబడుతున్న వీళ్ళు దేవుని మాట వినకుండా పాపం చేయడానికి మొదలుపెట్టారు, ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి మొదలుపెట్టారు, లోకంలో పాపాన్ని విత్తుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వరస లేకుండా అక్రమంగా జీవించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు మార్చాలా, సమాజాన్ని మార్చాలంటే వాళ్ళందరినీ నిర్మూలన చేయాలా? ఏం చేయాలా? తీసేయాలా దేవుడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ కూడా జలప్రలయము చేత నేను ముంచి చంపేస్తానని నిర్ణయం తీసుకుని, అప్పుడు దేవుడు చూస్తే ఒక్కడు కనబడ్డాడు, మంచోడు, నీతిమంతుడు ఒక్కడే కనబడ్డాడు. ఎవరమ్మాయన? ఆయన పేరు నోవాహు. ఎవరు? ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని కోసం బ్రతకాలనుకుని నిర్ణయం తీసుకున్నవాడు, ఆయన ఒక్కడు కనబడ్డాడు. ఇప్పుడు ఆ నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు చూడండి. 9 నోవాహు వంశావళి ఇదే. అంతమంది పాపులున్నా కూడా ఆ పాపుల్లో ఒక నీతిమంతుడు మాత్రం ఉన్నాడు చూడండి. నీతిమంతుడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. అందరూ పాపులే, కానీ ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడు? దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఒక అతను ఏం చేస్తున్నాడు? దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అతని పేరు నోవాహు. అతను నిందారహితుడు, నీతిమంతుడు. తనకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాడు చూడండి. షేము, హాము, యాపేతను 3 కుమారులు నోవాహును కానేను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి అని రాయడం చూడండి. మార్గము అంటే దేవుడు అని అర్థం. దేవుని దగ్గరికి రావాల్సిన వాళ్ళంతా ఏమైపోయారు? ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక నీతిమంతుని చూశాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులకి 3 భార్యలు ఉన్నారు. నోవాహుకు ఒక భార్య. మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది. 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని నేను భూమితో కూడా అని దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు నీతిమంతుడివి, నాకు నువ్వు ఒకడే కనబడ్డావు, నీ కుటుంబం మొత్తం 8 మంది ఉన్నారు, మీరు తప్ప మిగిలిన వాళ్ళందరినీ, భూమి మీద ఉన్న వారందరినీ నేను ఏం చేయబోతున్నాను? అంతం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. చితిసారపు మనతో నీ కొరకు ఓడను చేసుకో, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరలు పొడుగు, 70 మూరలు వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదానిగా ఈ ఓడను తయారు చేయాలి. మొత్తం ఎన్ని అంతస్తులు ఉండాలి? ఓడలో 3 అంతస్తులు ఉండాలి, ఒక డోర్ ఉండాలి, ఒక కిటికీ ఉండాలి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులు ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి ఆ జల ప్రవాహమును రప్పించుచున్నాను.
లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నిబంధన స్థిరపరచుచున్నాను. నీవుని, నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడెండ్లను ఆ ఓడలోకి ప్రవేశించాలి. మొత్తం 8 మంది. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరకయు ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు. పెద్ద ఓడ తయారు చేసాడమ్మా. ఎంత ఓడ? మీరు ఉరవకొండ గ్రౌండ్ చూసినారా? ఉరవకొండ కాలేజ్ గ్రౌండ్ లేదా కర్బసప్ప మఠము గ్రౌండ్ ఉంది కదా, అంత పెద్ద ఓడ. లేదంటే మన చెరువు ఉంది కదా ఉరవకొండ, మీరు చెరువులోకి వస్తే చెరువు చూస్తారు కదా, పెద్ద చెరువు, పాత చెరువు, అంత పెద్ద ఓడ తయారు చేశాడు. ఆ ఓడలోకి ఏమేమి రావాలి? 8 మంది మనుషులు రావాలి. ఒక ఆడ పులి, ఒక మగ పులి, ఒక ఆడ సింహము, ఒక మగ సింహము, ఒక ఆడ ఏనుగు, ఒక మగ ఏనుగు, ఒక మగ ఎద్దు, ఆవు, ఒక మగ గొర్రె, ఒక ఆడ గొర్రె. తెలుసు కదా? ఆ రకంగా మగదియు ఆడది 2 దాంట్లోకి రావాలా. అన్నీ వచ్చిందనుకో నిండిపోతుంది కదా అది. ఎందుకు రావాలా అంటే యువతలో ఉన్న లోకాన్ని ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు? మొత్తము కుంభవర్షాన్ని కురిపించబోతున్నాడు. ఒక వారం రోజులు గట్టిగా వర్షం పట్టుకుంటేనే వంకలు వాగులు బారుతాయి, తట్టుకోలేం మనం, అవునా లేదా? చూడండి, అక్కడ బద్రీనాథ్లో ఊరు కొట్టుకుపోయిందని వస్తుంది, ఢిల్లీ ఊరు కొట్టుకుపోయిందని వస్తుంది, బొంబాయి మునిగిపోయిందని వస్తుంది, మద్రాస్ అంతా మునిగిపోయిందని వస్తుంది. ఎప్పుడో 4 రోజులు వర్షం వస్తేనే. కానీ ఇక్కడ 40 రోజులు వచ్చింది వర్షం, రాత్రింబగళ్ళు. ఎన్ని రోజులు వచ్చింది? ఆగకుండా 40 రోజులు పెద్ద వర్షం వచ్చిందంట. అది ఇంతలా వర్షం, వడగండ్లతో కూడిన వర్షం. 40 రోజులు రాత్రింబగళ్ళు వస్తే ఆలోచన చేయండి మీరు ఎట్లా వచ్చింది అనుకుంటాం. అలా పడింది. అందుకే 2 జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఎవరు తీసుకెళ్ళాలి ఓడలోకి? నోవాహు తీసుకెళ్ళాలి. 19 మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరకయు ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. మగది ఉండాలి, ఆడ ఉండాలి. ఎందుకు? ఈ జలప్రలయం అయిపోయిన తర్వాత, మనుషులంతా చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఓడలోంచి కిందికి దిగి మరలా ఈ వాటిని బయటకు వదిలితే ఆడది మగది కలుసుకొని మరలా పిల్లల్ని ప్రత్యుత్పత్తి చేయాలా, బయటికి రావాలా, అవునా లేదా? మరియు 20 నీవు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి జాతుల ప్రకారం పక్షులు, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారం నేలన ప్రాకు వాటింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్లు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, నీతిమంతుడు అంటే ఎలా చేస్తాడు? ఎప్పుడు దేవుడు చెప్పినట్లు చేస్తాడు. వాడిని నీతిమంతుడు అంటారు. దేవుడు చెప్పినట్లుగానే చేశాడా లేదా? నేనే ఓడగట్టేది, నేనే అట్లా అనలేదు. ఓడగట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒకవైపున ఓడగడుతూనే ఏం చేశాడు తెలుసా? మిగిలిన వాళ్ళందరికీ చెప్పాడు, పైనుంచి వర్షం వస్తుంది, ఓడ పైకి తేలుతుంది, ఈ ఓడలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు, మిగిలిన వాళ్ళందరూ ఓడలో రాకపోతే నశించి చచ్చిపోతారని చెప్పాడు. అందరూ ఏమన్నారు తెలుసా? నోవాహును చూసి పిచ్చోడా అన్నారు. ఏమన్నారు? ఎందుకన్నారు అంటే అప్పట్లో నోవాహు కాలంలో వర్షం పైనుంచి రాదు. నోవాహు కాలంలో వర్షము పైనుంచి వచ్చేది కాదు. దేవుడు అట్లా పెట్టలేదు. కింద నుంచి ఇట్లా భూమిలోంచి ఆవిరి వచ్చేది, భూమి తేమయ్యేది, పంటలు పండేవి. కనుక ఒక కొత్త విధానాన్ని చెప్తున్నాడు ఇతను. ఏం చెప్తున్నాడు? మేమైనను, మా పిల్లలైనను, మా తాతలైనను, మా ముత్తాతలైనను చూడనిది ఆ పైనుంచి వర్షం వస్తుందంట వీడు చెప్పేది అని కొత్త విధానం చెప్పడం మొదలుపెట్టడం వల్ల పైనుంచి వర్షం ఎప్పుడు రాలేదు. అందుకే వాళ్ళు నమ్మలేదు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు దేవుని నమ్ముతావో లేదని కొత్త విషయాలే చేస్తాడు. ఏం చేస్తాడు? కొత్త విషయాలే చేస్తాడు. దేవుడు నాకు జ్వరం వస్తే బాగా చేస్తాడా? దేవుడు నాకు ఏమైనా క్యాన్సర్ వస్తే బాగా చేస్తాడా? ఇది డాక్టర్లు బాగా చేస్తారు, మాత్రలు బాగా చేస్తాయని మనం ఎవరి దగ్గరికి వెళ్తాము?
మీరు చూడండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, డాక్టర్లు ఏమంటారు? అంతా దేవుడు చేయాలప్ప, మేమేం చేసేదంటారు వాళ్ళు. ఏమంటారమ్మా? దేవుడు చేస్తే తప్ప మేమేం చేయగలమని వాళ్ళు అంటారు. మనం ఏం చేస్తాము? డాక్టరు ఎంత డప్పు అయినా పర్వాలేదు, డాక్టరు బాగా డాక్టరు అని ఆయన దేవుళ్ళ చూస్తాం మనం. కానీ ఆయన ఏమో దేవుడిని చూపిస్తాడు. దేవుడే ఏదైనా సరే చెయ్యాలి. ఎవరు చేయాలి? దేవుడు చేయకపోతే ఏది కాదు. మీరు గమనించాలి జాగ్రత్తగా. దేవుని అనుమతి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ఇంత మహాసృష్టిని కలిగించి ఆయన ఎప్పుడు ఎవడు ఏం జరగాలో ఆయన అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు. కనుక ఈ భూమి మీద మనుషులు పాపం చేయడం వల్ల ఏం జరిగాయంటే 2 కార్యాలు జరిగాయి. ఒకటి, వయసు తగ్గిపోయింది. 2, జలప్రలయం వచ్చి వాళ్ళందరూ కూడా భూమి మీద ఏమైపోయారు? మొత్తం చనిపోయారు. అది మనం 7వ అధ్యాయంలో భవిష్యత్తులో చూసుకోవచ్చు వీలైతే. కనుక జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని మాట వినకపోతే మన ఆయుష్ను కూడా తగ్గిస్తాడు దేవుడు, కుదించేస్తాడు. 2వది, దేవుని మాట వినకపోతే భూమి మీద లేకుండా చేసేస్తాడు. ఏం చేస్తాడు? లేకుండా చేసేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఒక ఉదాహరణను మీ ముందు పెట్టి ముగించేస్తాను. జాగ్రత్త విందాం. ఎందుకంటే ఇది దేవుని శాసనం. తీశారా? 2వ అధ్యాయము 24వ వచనము. ఏలీ కుమారులు ఉన్నారు 2. వారి పేరు హోఫ్ని, ఫినిహాసు. ఇది చూడండి, చదవండి 24. 1 సమూయేలు 2:24. ఇప్పుడు ఏలీ తన తండ్రి తన పిల్లలతో చెప్తున్నాడు. పెద్ద పిల్లలే వాళ్ళు, 25-30 ఏళ్ళు ఉండే వాళ్ళకి. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. కుమారులారా, యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. మీరు పాపం చేసి మీరే పాపం చేస్తే మీరు దేవుని పిల్లలు. మిగిలిన వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఏమో చేస్తారు? పాపం చేస్తారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు తీర్పు చేయును. కానీ ఎవరైనా దేవునికే పాపం, దేవుని విషయంలోనే పాపం చేస్తే వాని కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు అనెను. అయితే దేవుడు వారిని చంపదలిచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మాటను, అది మాట వినకపోతే, చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే దాని వెనకాల మరణం ఉంది. ఏముంది? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? వీళ్ళని దేవుడు చంపబోతున్నాడు కనుక వాళ్ళ నాన్న చెప్పిన మాట కూడా ఏం చేశారు? ముసలోడా, నువ్వు చెప్తూనే ఉంటావు చాలా, మేము యవనస్తులము, మా యవన కాలంలో ఉన్నావేని చేసుకోవాలా అనుకుంటాం. నువ్వు యవన కాలంలో చేస్తావు, ఆ తర్వాత లారీ కిందో యా బస్ కిందో దేని కిందో పోయి పడి బజ్జి అయిపోతావు. ఏమైపోతావు? నేను ఇంతకుముందే చెప్పాను, ఒకడు ఉన్నాడు గుంటూరులో రౌడీ అని. వాడు విపరీతమైన రౌడీ. ఎవరిని పడితే వాడిని కొడతాడు. ఏ స్త్రీలను పడితే వాళ్ళ స్త్రీలను రేప్ చేస్తాడు, మానభంగం చేస్తాడు. పెద్ద గుండ. మంచి యవ్వన కాలంలో ఉన్నాడు, 30-35 సంవత్సరాలు అంతే. ఎవడు ఏం చేయలేడు వాడిని. అన్ని రకాల అండ ఉంది. కానీ వాని పాపాలు పండిపోయినాయి. దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఎవడు చూస్తున్నారమ్మా? దేవుడు చూస్తుంటాడు. ఒకరోజు వాడు బుల్లెట్ మీద రైల్వే గేట్ దగ్గర నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? రైల్వే గేట్ దగ్గర నిలబడ్డాడు. రైలు వస్తూ ఉంది. అవతల యువతలో గేట్ వేస్తారు కదా, గేట్ దగ్గర ఇట్లా నిలబడ్డాడు. మనం కూడా నిలబడతాం కదా, కార్లు అన్నీ ఆపేస్తాం కదా. అవతల ఆగిపోతాయి, యువతలు ఆగిపోతాయి. రైలు పోయిన తర్వాత మళ్ళీ గేట్ ఎత్తారు, మనం పాస్ అవుతాం. వాడు కూడా బుల్లెట్ తీసుకొని అక్కడ నిలబడ్డాడు. ఆకాశంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఇది కింద ఉన్న వాళ్ళకి ఎవరు తెలియదు. ఎవడు చేస్తాడు? ఎప్పుడు గేట్ ఎత్తాడో, ఎప్పుడు రైలు వస్తుందో చూసుకుంటూ ఉంటామే తప్ప మనము పైకి ఎవడం చూస్తాడా? పైకి ఎవడు చూడు. ఆకాశంలో ఒక సంఘటన. ఏటా సంఘటన అంటే, ఒక తాచుపాముని ఒక గ్రద్ద తన కాలుతో ఎత్తుకొని పోతా ఉంది. సామాన్యంగా దాని కాలుకు దొరికినది ఏది కూడా తప్పించుకొని పోవడం అసాధ్యం.
కానీ ఆ రోజు ఏమైందంటే కరెక్ట్గా అది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందో తెలియదు, కానీ ఆకాశంలో నుంచి అంటే పైన నుండి ఆ పాము దాని కాళ్ళలో నుండి ఏమైపోయింది, చేతిలో ఏమంటారు దాన్ని, తప్పించుకుంది. సామాన్యంగా తప్పించుకోదు, తప్పించుకునేది అది ముందే కోపంలో ఉంది. ఏది? పాము. దానికి బాగా కాట్లు పడినాయి దానివి. అది కరెక్ట్గా వీడు బుల్లెట్ మీద ఎక్సలేటర్ పట్టుకున్నాడు కదా, ఇట్లా ఎప్పుడెప్పుడు పోదాం అవుతుంది, కానీ కరెక్ట్గా వీని చేయి మీద పడి ఆ పాము పైనుంచి వీనికి ఒక కాటేసి అలా వెళ్ళిపెడిచింది. గేటు తీసేలోపు వీడు తెచ్చినాడు అంతే. అంబులెన్స్ కూడా రాలేదు ఇప్పుడు, ఎందుకంటే అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. 10 నిమిషాలు గేటు తీసేలోపు ఏమైపోయినాడు, ఆడేవాడు అట్ట చచ్చిపోయినాడు. ఎవరు చూశారు? ఆ పైన మనుషులు ఎవ్వరు చూడరండి. ఇది నిజంగా జరిగిండేది, వార్తల్లో వచ్చిండేది. మనుషులు ఎవ్వరు చూడరు, కానీ దేవుడు ఉన్నాడు పైన. ఆయన నీ ఇంట్లోకి తేలు పంపేయాలా, నీ ఇంట్లోకి పాము పంపేయాలా, లేకపోతే నీ ఒంట్లోకి జ్వరం పంపేయాలా, లేకపోతే నీ కాలు తీసేయాలా, నీ చేతులు తీసేయాలా, అన్నీ రెడీగా ఆయన బుక్ చేసుకొని ఉంటాడు. కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి, పాపం చేసినందుకు, దేవుడు చెప్పిన మాట విన్నందుకు దేవుడు వయసును తగ్గించేశాడు. 2 ఏం చేశాడు, జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ కూడా వెంటనే చంపేశాడు. మొత్తం శవాల ఇట్లా తేలిపోయారు. చచ్చిపోయిన చేపలు మీరు ఎప్పుడైనా తేలినప్పుడు చూడండి ఎట్లుంటాయి, కంప కొడుతుంటాయి. అట్లా తేలిపోయి మనిషి వాసన కొట్టారు, మనుషులు వాసన కొట్టారు. అట్లా తేలిపోయి కడపంతా పగిలిపోయి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల కోట్ల మంది. కాబట్టి దేవుడు ఆయన ప్రతి మనిషికి సమయాన్ని ఇస్తాడు. ఆ సమయం వరకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవి కథ కాదు, జరిగిన నిజమైన విషయాలు. ఈ జలప్రలయం వచ్చినప్పుడు ఈ యొక్క ఉరవకొండ కొండ కూడా మునిగిపోయింది, తిరుపతి కొండ కూడా మునిగిపోయింది. కనుక మొత్తం భూమి అంతటిని నింపేశాడు దేవుడు. ఏ మనిషి కూడా, ఏ జంతువు కూడా బ్రతకకుండా దేవుడు చేశాడు. ఓన్లీ ఏ దాంట్లో ఉండేది బతకాలా, ఆ ఓడలోకి వెళ్ళింది మాత్రమే బతకాల. ఎందుకంటే ఓడ నీళ్ళ మీద ఆడుతూ ఉంటుంది. కనుక మొత్తం అందరూ చచ్చిపోయారు. ఆ చచ్చిపోయే మూమెంట్లో ఎట్లుంటుందో ఆలోచన చేయండి ఒకసారి. అది మనం భవిష్యత్తులో 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చూద్దాం. ఆ సంఘటనలు, ఆ ఊపిరాడకుండా పైనుంచి వర్షం వస్తుంటే ఆ ఓడలోకి వెళ్ళి ఓడ చుట్టూ తిరుగుతూ నోవావు డోర్తి అంతకుముందు చెప్తే వినలే. ఈ లోకం కూడా ఈరోజు యేసుక్రీస్తే దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన దగ్గర రండి, సంఘమే ఓడ, మీరు విశ్వాసించండి, లేకపోతే నరకానికి వెళ్తారో జాగ్రత్త అని చెబుతూ ఉంటే ఈ లోకం ఏమవుతుంది ఇప్పుడు? యేసుప్రభు అంట దేవుడు అంట, మా దేవుడు కాదంట అంటారు వీళ్ళు. ఇప్పుడు కాదు తెలిసేది వీళ్ళకి. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యా తప్పైపోయిందయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని నరకంలో ఎగిరెగిరి పడతారు, అగ్నిలో ఎగిరెగిరి పడతారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? ఒక ధనవంతుడు బైబిల్లో ఉన్నాడు. వాడు తినొచ్చు, సుఖించుచు, ఇష్టం వచ్చినట్లు బ్రతికాడంట. చచ్చిపోయిన తర్వాత ఏమైంది? నరకంలో యాతన అనుభవిస్తూ, అయ్యా నన్ను వదిలేయండి అయిపోయిందండి. చనిపోయిన తర్వాత ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు పిల్లలు, ఎవరు ఆస్తి, ఎవరు అంతస్తులు, ఎవరేంటి? జాగ్రత్త కలిగి బ్రతకడం నేర్చుకుందాం దేవునితో. ఇప్పుడే మన జీవితాన్ని సరి చేసుకొని మనం జాగ్రత్తగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక.